విద్యార్థుల కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన గురుకులాలను సద్వినియోగం చేసుకోవాలని నాచారంలోని మల్కాజ్గిరి మైనార్టీ గురుకుల జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ శైలజ తెలిపారు. ఈ విద్యా సంవత్సరానికి సంబంధించిన ప్రవేశాల కరపత్రాలను కళాశాలలో విడుదల చేశారు. ఈ సందర్భంగా శైలజ మాట్లాడుతూ మైనార్టీ విద్యార్థులు ప్రభుత్వం అందిస్తున్న నాణ్యమైన ఉచిత విద్యా అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. తమ కళాశాలలో ప్రథమ సంవత్సరం ఎంపీసీ బైపీసీ విద్యా కోర్సుల్లో అడ్మిషన్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఇక విద్యతో పాటు పోటీ పరీక్షలకు సమగ్ర శిక్షణ అందించడమే గురుకులాల లక్ష్యమని స్పష్టం చేశారు. तेलंगाना माइनॉरिटी जो वेलफेयर हम देखते हैं कि लड़कियां जब अपने घर से कॉलेज को जाते हैं तो दरमियान में बहुत सारे दुश्वारियां दरपेश आते हैं। यहाँ पर रहकर तालीम हासिल करने का बेहतरीन नज़्म है, जिसके लिए कोई खर्च नहीं है। तेलंगाना गवर्नमेंट हुकूमत इसका की जिम्मेदारी ली हुई है और इस कॉलेज का बहुत अच्छा नतीजा है। 90 नहीं बल्कि 95% बेहतरीन नतीजा है। तो इसीलिए मैं जहाँ तक मेरी आवाज़ पहुँचे इस चैनल के ज़रिए से उन तमाम माँ बाप से गुजारिश करता हूँ कि यहाँ पर तशरीफ़ लाए और इस कॉलेज को पहले देखें और यहाँ से इस्तेफ़ादा हासिल करें। और जो यहाँ पर प्रिंसिपल मैडम और जो జూనియర్ కాలేజ్ ఇది నాచారం క్రాస్ రోడ్లో ఉంది. నేను డాక్టర్ శైలజ, దాని ప్రిన్సిపల్. మా దగ్గర ఇప్పుడు అడ్మిషన్స్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది. ఇక్కడ పిల్లలకి నాణ్యమైన విద్య, మంచి ఫెసిలిటీస్, వాళ్ళకి మంచి ఫుడ్, దాంతోపాటుగా ఇంటర్మీడియట్లో ఎంపీసీ బైపీసీకి అడ్మిషన్స్ అవుతున్నాయి. ఐఐటి, నీట్, ఎంసెట్కి సంబంధించిన కోచింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే మైనార్టీ విద్యార్థులకి దీంట్లో వాళ్ళకి సంబంధించిన ప్రతి దాని గురించి టేక్ కేర్ చేయడం జరుగుతుంది. వాళ్ళ నమాజ్కి, ప్రేయర్కి సంబంధించి అన్ని విధాలుగా వాళ్ళకి హెల్ప్ చేయడం జరుగుతుంది. దీంతోపాటు పిల్లలకి దీనయాత్, అరబిక్ క్లాసెస్ కూడా ఉన్నాయి. వీటన్నిటితో పాటు మంచి లెక్చరర్స్ ఉన్నారు. దానివల్ల మా దగ్గర లాస్ట్ ఇయర్ వచ్చేసి 993 వచ్చింది అవుట్ ఆఫ్ 1000. అలాగే ఫస్ట్ ఇయర్లో వచ్చేసి 467 అవుట్ ఆఫ్ 470 ఇలా రీచ్ అవ్వడం జరుగుతుంది. 92%